హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్లో భూముల విలువ ఎట్లా పెరుగుతుందంటే అబ్బో, స్కై రాకెట్ అంటారు కదా, అట్లా ఉంది. 3 ఏళ్ల కింద కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికితే అమ్మో అనుకున్నాం. అఫ్ కోర్స్ దాని మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు. తర్వాత వేలంలో పలికింది కానీ ఆ తర్వాత ఎవరు పేమెంట్ చేయలేదన్న భ్రమల్లో కూడా ఇంకా ఉన్నారు చాలామంది. మొన్న ఎవరో మాట్లాడుతున్నారు, లేదండి అక్కడ యాక్షన్ అయినవి వాళ్ళు ఎవరు కొనలేదంట కదా, బిడ్స్ వేశారు పెద్ద ఎత్తున, భారీ మొత్తంలో కొంటామని వేశారు కానీ ఆ తర్వాత ఎవరు కొనలేదట కదా అని. నిజానికి అది జరిగింది ఎక్కడ అంటే మోకిలా ఏరియాలో వేలం వేసినప్పుడు కొద్దిగా భారీగానే పలికాయి కానీ అందరూ దాంట్లో ముందుకు రాలేదు. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే తర్వాత తర్వాత వాళ్ళు గ్రహించింది 111 కాదు, ఉస్మాన్ సాగర్ గండిపేట చెరువు బ్యాక్ వాటర్ ఉంటున్నాయనే ఉద్దేశంతో కొంతమంది, నాకు తెలిసి మొత్తం అప్పుడు 4 ప్లాట్లు 5 ప్లాట్ల వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గినట్టున్నారు, యాక్షన్లో పాల్గొన్నారు. కానీ మిగతా చోట్ల అంటే కోకాపేటలో 100 కోట్లు పలికిన, ఆ తర్వాత రాయదుర్గంలో 150 కోట్లు పలికిన, అట్లా మనం చూస్తూ ఉన్నాం. అల్టిమేట్గా 150 కోట్లు కోకాపేటే, మళ్ళీ రాయదుర్గంలో 170 కోట్లు పలికింది ఎకరం. సో ఇట్లా ఎక్కడికక్కడ వేలంలో విపరీతంగా రేట్లు పెరిగి అసలు హైదరాబాద్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏంటి అన్నది అర్థమవుతుంది. అయినా కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగాలేదు అని మాట్లాడుతుంటారు కొంతమంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా లేకపోతే అన్నన్ని 100 కోట్లు పెట్టి భారీ ఆకాశ హర్మ్యాలను, స్కై స్క్రాపర్స్ని నిర్మించి భారీ స్థాయిలో ఎట్లా అమ్ముతారు? మొన్నటికి మొన్న ఎక్కడో చూస్తున్నాను నేను, 63 అంతస్తుల భవనంలో అన్ని 4 BHK ఫ్లాట్లు, మినిమం 6.5 కోట్లు దాంట్లో. ఏంటది, ఎట్లా సేల్ అవుతున్నాయి? మరి రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా లేదు అని మాట్లాడే వాళ్లకు ఈ నంబర్స్ కనిపించవా అనిపిస్తుంది నాకు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మరొక్కసారి వెస్ట్ హైదరాబాద్, పశ్చిమ హైదరాబాద్కు సంబంధించిన భూముల వేలానికి రంగం సిద్ధమవుతుంది. ఈసారి గవర్నమెంట్ ఆశిస్తున్నది, హెచ్ఎండిఏ ఆశిస్తున్నది నార్మల్ ప్రైస్ కాదు. ఆ నార్మల్ ప్రైస్ కాకపోవడం వల్లనే ప్రభుత్వం వైపు నుంచి బెంచ్ మార్క్ ప్రైజ్ కూడా 139 కోట్లు పెట్టింది. అంటే అంతకంటే ఎక్కువే పలకాలి. అలాంటి మార్కెట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పొటెన్షియాలిటీ, అది సామర్థ్యం అది. అందుకే గవర్నమెంట్ వెస్ట్ హైదరాబాద్ మీద స్పెషల్ ఫోకస్ చేసి భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడంతో పాటు ఫ్లైఓవర్లు కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, ప్రజా రవాణా వ్యవస్థను కానీ సంపూర్ణ స్థాయిలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు లేటెస్ట్గా మరొక్కసారి వేలానికి రంగం సిద్ధమయ్యింది. ఈ నెల చివరి వారంలో 2 తేదీలను ఖరారు చేశారు. ఆ ఖరారు చేసిన తేదీలలో డబల్ ధమాకా మోగబోతోంది. డబల్ ధమాకా, ఇది ప్రైస్ పరంగా చెప్తున్నాను, అండ్ 2 డేట్లు కాబట్టి 2 రోజుల్లో మోగే ధమాకాలు కాబట్టి డబల్ ధమాకా అంటున్నాను. ప్రైస్ పరంగా డబల్ ధమాకా ఎందుకు అంటున్నాను మీకు నేను చెప్పే కంటెంట్ని బట్టి మీకు అర్థమవుతుంది. 2 రోజుల్లో జరుగుతున్నది కాబట్టి 2 రోజులు పేలుతుంది కాబట్టి డబల్ ధమాకా అంటున్నాను నేను. రైట్, ప్రైస్ పరంగా ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత ఊరిస్తున్నారు ఎక్కడ బాస్ ఈ వేలం అని అంటారా? ఎస్, వెస్ట్ హైదరాబాదే. వెస్ట్ హైదరాబాద్లో మనకు ప్రముఖంగా వినిపించేవి 2 ప్లేస్లు ఉంటాయి. ఒకటి కోకాపేట నియోపోలిస్, ఎందుకంటే అక్కడ మొట్టమొదటిసారి 100 కోట్లు పలికింది, ఆ తర్వాత రెండోసారి 150 కోట్లు పలికింది ఎకరం. ఆ తర్వాత ఇంకొక ప్రధానమైన కేంద్రం రాయదుర్గం. ఇక కోకాపేటతో పోలిస్తే రాయదుర్గం ఇంకా ఎక్స్ట్రాడినరీ ప్లేస్. ఎందుకు ఎక్స్ట్రాడినరీ ప్లేస్ అంటే, ఒకవైపు మెట్రో రైల్ స్టేషన్ కావచ్చు, అంటే ఆ రోడ్డు ఏదైతే ఉంటుందో మనం కేబుల్ బ్రిడ్జి నుంచి రాయదుర్గం పోయి పెడుతుంటే లెఫ్ట్ సైడ్ అంతా మిక్స్డ్ యూస్, అంటే హాస్పిటల్స్, హోటల్స్, తర్వాత కమర్షియల్, తర్వాత రెసిడెన్షియల్ ఏరియా. రైట్ సైడ్ మైండ్ స్పేస్, ఐటీ పార్క్. ఇలాంటి కీలకమైన ప్లేస్లో ఇంకొద్దిగా ముందుకెడితే ఐకియా, ఇంకొద్దిగా ముందుకెడితే డైరెక్ట్గా మనకు శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ద్వారా అవుటర్ రింగ్ రోడ్డు మీద ల్యాండ్ అయ్యే పరిస్థితి. సార్, కనెక్టివిటీ పరంగా, ఆఫీసుల పరంగా, తర్వాత జీసీసీలు కూడా ఎక్కువ. ఇవన్నీ ఉండడం వల్ల రాయదుర్గం నియోపోలిస్ని మించిపోతుంది. అలాంటి రాయదుర్గంలో ఇప్పుడు భూముల వేలానికి, ప్లాట్ల వేలానికి రంగం సిద్ధమవుతుంది. కేవలం 11.5 ఎకరాలను వేలం వేయడం ద్వారా ఏకంగా 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి డివైడ్ చేయండి, ఎంత కనిపిస్తుంది ఎకరం? సో ఇది పూర్తి చెప్తాను. చెప్పే ముందు
ఫ్యూచర్ సిటీ డెస్టినేషన్ అనేది క్యాల్కులేట్ చేయండి. ఎక్కడ ఏ సెక్టర్ వస్తుంది, ఏ సెక్టర్లో ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అది దూరమా దగ్గర, ఇది స్టడీ చేయండి. చాలామంది మ్యాప్ను చూసి, నిజానికి ఆ మ్యాప్ నేనే చూపిస్తున్నాను వాళ్ళకి అది తెలియదు, అది కూడా. కానీ అది చూసిన తర్వాత అయ్యో అటు చివరకు ఉందే నాగార్జున సాగర్ అంటున్నారు వాళ్ళు. నిజానికి మీరు శ్రీశైలం రోడ్డులో ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి వెళ్ళిన ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో పవర్ గ్రిడ్, అక్కడికి వెళ్ళడానికి మీకు 22-23 కిలోమీటర్లు అవుతుంది. ఇటు నాగార్జున సాగర్ రోడ్లో బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఇబ్రాహీంపట్నం యాచారం మీదుగా స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ ఫేజ్ దానికి వెళ్ళినా కూడా దాదాపు అంతే దూరం అవుతుంది. అది కొన, ఇది మొదలు, ఇది కొన అనుకోవడానికి లేదు. ఇది అర్థం కావాలి అంటే కొద్దిగా లోతుగా అధ్యయనం చేయాలి. తర్వాత అటువైపే ఎందుకు అనే దానికి కూడా నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. ఇప్పుడు బేగరికంచ, పంజాగూడ ఏరియా, కొంతమంది మీర్ఖాన్పేట అనుకుంటారు, బట్ మీర్ఖాన్పేటకు అక్కడికి 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఒరిజినల్గా అమెజాన్ డాటా సెంటర్ కానీ, FCDA బిల్డింగ్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ నియర్ బై ఉన్నది బేగరికంచ విలేజ్ అండ్ పంజాగూడ విలేజ్. పవర్ గ్రిడ్ ఇదంతా ఉన్నది. సో ఆ ఏరియాలో గవర్నమెంట్ యాక్టివిటీ ఎక్కువగా వస్తుంది. గవర్నమెంట్ యాక్టివిటీ వల్ల పెద్దగా ఉద్యోగ కల్పన జరగదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ జీతాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దూరం నుంచి రాకపోకలు సాగిస్తారు, అక్కడ ఉండడానికి అవకాశం తక్కువ. లైక్ మనకు గచ్చిబౌలిలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వచ్చినప్పుడు జరిగినట్టే. దాంట్లో ఉన్న స్టాఫ్ అంతా అక్కడ ఉండేవాళ్ళు కాదు. ఈవెన్ క్వార్టర్స్ ఉన్నా కూడా పాములు వస్తున్నాయి, ఎవ్వి వస్తున్నాయి, జీవులు అనే సాకుతో హైదరాబాద్ నుంచి, మెయిన్ సిటీ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. తక్కువ జీతాలు ఉన్నవాళ్ళు అటు లింగంపల్లి, BHL అటువైపు నుంచి రాకపోకలు సాగించేవాళ్ళు. కొద్దిగా ఎక్కువ జీతాలు ఉన్నవాళ్ళు ఇటు కూకటపల్లి, పంజాగుట్ట, అమీర్పేట నుంచి రాకపోకలు సాగించేవాళ్ళు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 48 years బ్యాక్ ఇది శాంక్షన్ అయింది. కానీ గచ్చిబౌలి ఎప్పుడు డెవలప్ అయింది? ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, దట్టు ఐటీ ఎంప్లాయ్మెంట్, ఐటీ సెక్టర్ వేళ్ళూనుకున్న తర్వాత, గణనీయమైన ప్రగతిని సాధించిన తర్వాతనే గచ్చిబౌలి ప్రగతి మనకు గత 15-20 సంవత్సరాలుగా కనిపిస్తుంది. ఈ లాజిక్ అర్థమైన వాళ్ళు ఫ్యూచర్ సిట్యుయేషన్లో క్లారిటీతో ఉంటారు. ఇప్పుడు నేను చెప్తున్న పంజాగూడ, బేగరికంచ ఆ ఏరియా గవర్నమెంట్ యాక్టివిటీ, స్కిల్ యూనివర్సిటీలో పోస్టులని, FCDAలో పోస్టులన్నీ, ఆ తర్వాత అమెజాన్ డాటా సెంటర్ ఎక్స్పాన్షన్ ఎంత అవుతుంది, ఇవే అక్కడ ఉన్నది. మిగిలిన ఏరియా అంతా ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఏరియా, డేటా సెంటర్లకు సంబంధించిన ఏరియా. ఆ డేటా సెంటర్లు కానీ, అదే రకంగా ఎలక్ట్రానిక్స్ సంస్థలు కానీ అక్కడికి ఇప్పుడే రావడానికి మొగ్గు చూపడం లేదు. ఓవర్ ద పీరియడ్ ఒక 5-6 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. సో ఈలోగా అక్కడ 25-30% రేటు ఎక్కువగా ఉన్న చోట పెట్టడం అనేది మంచిది కాదు, మంచి వెల్త్ మేనేజ్మెంట్ కాదు. ఎక్కడైతే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందో అక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే శీఘ్రగతిన వేగంగా ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఒక కంపెనీలో వస్తే దాని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక ఇద్దరికి ఉపాధి దొరుకుతుంది. అలాంటి ప్లేసెస్ లైఫ్ సైన్సెస్ హబ్ మనకు నక్కర్త మేడిపల్లి దగ్గర ఉంది. అందుకే నేను పదే అది సజెస్ట్ చేస్తుంటాను. ఇంకొక లాజిక్ కూడా ఉంది ఇక్కడ. అసలు ఈ 13,000 చిల్లర ఎకరాలు ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ వస్తున్న ఫ్యూచర్ సిటీ, అది ఇన్ ద నేమ్ ఆఫ్ గ్రీన్ ఫార్మాసిటీ పేరిట కేసీఆర్ సర్కార్ సేకరించింది. కొంతమంది కోర్టుకు వెళితే గవర్నమెంట్ కోర్టుకు నివేదన అఫిడవిట్ ఫైల్ చేసింది. ఏంటని? మేము మిగతా సెక్టర్ల కంటే ముందు లైఫ్ సైన్సెస్ హబ్ని డెవలప్ చేస్తాం, అందుకే 7 కంపెనీలు అక్కడ ఈ నెలలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి నిర్మాణాలను ప్రారంభించబోతున్నాయి. వచ్చే 3 ఏళ్లలో అక్కడ దాదాపు 35,000 మందికి లైఫ్ సైన్సెస్ హబ్లో మాత్రమే రాబోతుంది ఎంప్లాయ్మెంట్. రైట్? ఇది గ్రహించి తగిన నిర్ణయం తీసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఐ విల్ షో ఆల్ ద ప్రూఫ్స్. అనవసరంగా ఇంకొక వైపు ఉంది అనుకొని ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు ఓవర్ ద పీరియడ్. రైట్, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. రాయదుర్గంలో 11.38 ఎకరాలు, అంటే ఆల్మోస్ట్ 12 ఎకరాలు అనుకోండి, దాదాపు ఇంకొక 2 గుంటలు కలుపుకుంటే మనకు 12 ఎకరాలు అవుతుంది. అక్కడ వేలం వేయడానికి రంగం సిద్ధం చేశారు. ఎక్కడ అంటే ITC కోహినూర్కు సమీపంలో ఉన్న స్థలం ఇది. ఈ ప్రాంతంలో ఆల్రెడీ లాస్ట్ టైం వేలం వేసినప్పుడే రాయదుర్గంలో 177 కోట్లు ఒక ఎకరం పలికింది. సో అలాంటి ప్రాంతానికి అదనపు యాడెడ్ అడ్వాంటేజ్ GCCలు మెయిన్గా. దీంట్లో ఏంటంటే ప్లాట్ నెంబర్ 1A 6.29 ఎకరాలు మే 28వ తేదీన వేలం వేయబోతున్నారు. ప్లాట్ నెంబర్ వచ్చేసి 1A అండ్ 1/F కలిపి మొత్తం 6.29, అంటే ఆల్మోస్ట్ ఒక
11 గుంటలు తక్కువ 7 ఎకరాలు అనుకోండి. ఇది మే 28వ తేదీన వేలం వేస్తున్నారు. తర్వాత P4 ఇది 5.09 5 ఎకరాల 9 గుంటలకు సంబంధించిన జూన్ 1వ తేదీన వేలం ఇవ్వబోతున్నారు. రాష్ట్ర రాజధానిలో భూములు బంగారమైపోయాయి, కొండలే కోట్లు పలుకుతున్నాయి. హైదరాబాద్ భూముల వేలం మరోసారి సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది. గతంలో రాయదుర్గంలో ఎకరం 177 కోట్ల రూపాయలు పలికితేనే వామ్మో అనుకుని ఆశ్చర్యపోయాం. కానీ ఈసారి ప్రభుత్వం నిర్వహించనున్న ఇదే ప్రాంతంలో భూముల వేలంలో పాత రికార్డులు చెరిగిపోనున్నాయి. సర్వే నంబరు 83.1లో అభివృద్ధి చేసిన 11.38 ఎకరాల లేఅవుట్లో ఎకరం 200 కోట్ల రూపాయలు పలుకుతుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నేను ఇందాక డబుల్ ధమాకా అన్నా చూడండి, 2 రోజులు కాబట్టి డబుల్ ధమాకా అన్నా, సేమ్ టైం ప్రైస్ పరంగా కూడా 200 కోట్లు దాటుతుంది కాబట్టి డబల్ ధమాకా అన్నాను నేను. రైట్, ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎందుకన్నాననేది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ GCCలు ఎక్కువగా ఉండడం అనేది ఆ ప్లేస్ అడ్వాంటేజ్గా మారింది. దీంతో ఇక్కడ భూములను దక్కించుకోవడానికి బహుళజాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్ ఆసక్తి చూపుతున్నాయి. దీంట్లో రిజర్వ్ ప్రైసే 139 కోట్లు పెట్టింది ప్రభుత్వం. అంటే అంతకు మించే బిడ్ వేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఈ విడతలో 2 పార్సిల్లుగా మొత్తం 11.38 ఎకరాలను వేలానికి ఉంచింది. టీ హబ్ సమీపంలో 6.29 ఎకరాలు, ITC కోహినూరు సమీపంలో 5.09 ఎకరాల స్థలం ఉంది. ఈ భూములకు ప్రభుత్వం ఎకరాకు 139 కోట్లను కనీస ధరను నిర్ణయించింది. గత ఏడాది ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం 177 కోట్ల ధర పలికింది. దీంతో ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు, GCC IT రంగం విస్తరణ నేపథ్యంలో ఈసారి ఎకరం 200 కోట్ల మార్కును దాటి మొత్తం 2,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇంత డిమాండ్ ఎందుకు? ఇప్పుడు నేను చెప్తాను వినండి. రాయదుర్గం ప్లేస్ ఎలా ఉంటుందంటే మైండ్ స్పేస్ IT పార్క్, నేను ఇందాక చెప్పాను. అక్కడే నాలెడ్జ్ సిటీ ఉంది, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ IT కంపెనీల క్యాంపస్లు ఉన్నాయి. తర్వాత గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి IT జోన్లకు అనుసంధానంగా ఉంది, లింక్ ప్లేస్ అది. తర్వాత అటు ఔటర్ రింగ్ రోడ్, నేను ఇందాక చెప్పాను, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ మీద ల్యాండ్ అవుతాం, అంత కనెక్టివిటీ. తర్వాత IT ఉద్యోగుల ప్రయాణానికి పక్కనే మెట్రో రైల్ స్టేషన్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్, హైరేజ్ అపార్ట్మెంట్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, మాల్స్, హోటల్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాయదుర్గం అంతా ధమాకా మోగించబోతోంది. రైట్, ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పొటెన్షియాలిటీ. స్థానికులు గుర్తించట్లేదు, కానీ MNCs గుర్తిస్తున్నాయి హైదరాబాద్ క్యాపబిలిటీని. స్థానికులు మాత్రం ఇంకా రియల్ ఎస్టేట్ బాగాలేదు కదా. అది ఒకవేళ ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.